హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నైట్ అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ చేసామన్నమాట. నేను మా హస్బెండ్ కలిసి మా విజ్జు కొంచెం చికెన్ ఫ్రైడ్ రైస్ చేయమని అడిగితే చికెన్ ఫ్రైడ్ రైస్ నేను నైట్ చేసామన్నమాట. నిజంగా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా మస్తుగా ఉంది. అసలు ఏం లేదండి, చాలా ఈజీ పద్ధతి. అది కూడా మన ఇంట్లో దొరికే సామానే దాంతోనే ఫస్ట్ టైం ట్రై చేసాం కదా, బాగుంది. అందుకనే మీకు కూడా చెప్తున్నా, ట్రై చేయండి. ఏం లేదు, ఇంట్లో కోడిగుడ్లు ఉంటే చాలు, నూనె, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇవే వీటితో చికెన్ అన్నమాట. పిల్లలు నిజంగా చాలా ఇష్టపడి తింటారనమాట. పిల్లలు కూడా అయినా మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇలాగే మేము చేసాము, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అనమాట. ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాం అనమాట. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ దీనికి మెయిన్గా కావాల్సినవి అంటే దొరికాయే సోయా సాస్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అనమాట. ఈ మూడు ఉంటే చాలు. దీంతో నార్మల్గా వండుకోవచ్చు అనమాట. చికెన్ ఫ్రై చేస్తాం కూడా చాలా ఈజీ అనమాట. ఇంట్లో నల్ల వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారాలు, ఇంట్లో ఉన్న మసాలా ఏవి ఉంటే అవి అనమాట. వాటిని కలిపి ఫ్రై చేసి మేము ముందుగా నార్మల్గా ఫ్రై చేసేసి ఆ తర్వాత చూపిస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి, చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎలా వేస్తున్నాము, ఉప్పు, ఇవన్నీ నార్మల్ అనమాట, ఇంట్లో దొరికే మట్టికే. ఫస్ట్ టైం అండి, నిజంగా చెప్పాలంటే మేము ఫస్ట్ టైం చేసాము. అలాగే ఈ సోయా సాసులు ఇవి కూడా ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది కదా. కొద్దిగా వేసుకొని చూడండి. నేనేమో వీడియో తీస్తున్నా, మా హస్బెండ్ ఏమో చేస్తున్నాడు. అదనమాట, చాలా బాగా వచ్చిందండి. నిజంగా అన్నం కూడా వండుకొని దాంట్లో కలిపి మిక్స్ చేసుకుంటాం. ఈ చికెన్ ఏమో ఆఖరణ పైన వేస్తాము. చికెను ముందు గుడ్డుని ఫ్రై చేసాం కదా ఆయిల్లో, అది ఆ గుడ్డు కూడా దాంట్లో వేసి లైట్గా ఫ్రై చేస్తామే అన్నమాట. ఏమీ లేదండి, చాలా ఈజీ. అంతే, చాలా బాగుంది అసలు. కొద్దిగా తర్వాత ఉప్పు అవన్నీ చూసుకుంటాం. మా బాబు అసలు ఎగ్జామ్స్ అని మొన్నటిదాకా చేయలేదు మేము. తన కోసం, బాబు విజ్జు కోసం చేసాము. చూడండి, వాడు తింటున్నాడు. తిని అసలు బాగుంది అన్నాడు, మంచిగా తిన్నాడు. అసలు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి.